అమెరికా ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం జరుగుతోంది అనేది లేటెస్ట్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి ఒకసారి ఆ విజువల్స్ని మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మరి కాసేపట్లో అబుదాబితో పాటు ఖతార్లో అలాగే మిగిలిన ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఆ ఇన్ఫర్మేషన్ని మేము మీకు అందించే ప్రయత్నం చేయబోతున్నాం. ఇప్పటికీ యావత్ ప్రపంచం షాక్ గురైంది. ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో పశ్చిమాసియాలో ఎటువంటి యుద్ధ వాతావరణం నెలకొందో మీరు చూడొచ్చు. మరీ ముఖ్యంగా ఆల్ పార్టీస్ అన్నీ కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు వెళ్తున్న సందర్భం రెండు దేశాల్లో కూడా. ఇజ్రాయెల్ ఒకటే చెప్తోంది, ఇరాన్ టాప్ కమాండర్ చచ్చిపోయాడు స్ట్రైక్స్లో అంటూ కూడా. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఎలిమినేటెడ్ అంటూ కూడా ఇజ్రాయెల్ చెబుతోంది. మహమ్మద్ పక్పోర్ ఎలిమినేట్ అయ్యారంటూ కూడా ఇజ్రాయెల్ చెబుతోంది. ఇజ్రాయెల్ దాడులకు సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో ఇప్పుడు ఇజ్రాయెల్ లేటెస్ట్గా దాడులను తీవ్రతరం చేసింది ఇరాన్ మీద. వెస్ట్ ఏషియా వార్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఇరాన్ సుప్రీం లీడర్ క్లోజ్ ఐడి ఇప్పటికే ఎలిమినేట్ అయ్యాడు అంటూ కూడా చెప్పుకొస్తున్న క్రమం ఇజ్రాయెల్ మీడియా. ఖమేనీ అండ్ ఇరాన్ ప్రెసిడెంట్ అమాంగ్ అటాక్ టార్గెట్స్ అంటూ కూడా. ఖమేనీతో పాటు ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ కూడా ప్రస్తుతం దాడులకు గురవుతున్నట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. ఓ మై గాడ్ అని చెప్పి ఇరాన్ మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే దారుణాతి దారుణమైన పరిస్థితుల్ని ఇరాన్ ఇక్కడ ఫేస్ చేయడం జరుగుతోంది. పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒకటే చెబుతోంది, రెసిడెంట్స్ ప్లీజ్ లీవ్ టెహ్రాన్. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ ఒకటే చెబుతోంది, దయచేసి టెహ్రాన్ని విడిచి వెళ్ళిపోండి. ఎందుకంటే సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో మీరు వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోండి, కామ్గా వెళ్ళిపోండి. యూ షుడ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అండ్ వైల్ మెయింటైనింగ్ కామ్ ట్రావెల్ టు అదర్ ప్లేసెస్ అండ్ సిటీస్ ఇఫ్ యు ఆర్ ఏబుల్. ఒకవేళ ఉంటే ఇక తప్పదని పరిస్థితుల్లో మీరు ఉండాల్సి వస్తే కనుక, మీరు ఉండే ప్రయత్నం చేస్తే కనుక ఉండండి, కామ్గా ఉండే ప్రయత్నం చేయండి. లేదు అంటే కనుక పక్క రాష్ట్రాలకు, పక్క ప్రాంతాలకు, పక్క నగరాలకు వెళ్ళిపోండి అంటూ కూడా చెప్తున్న సందర్భం. కువైట్ ఇరాన్ దాడునని కలమెంట్ చేయడం జరుగుతోంది. రైట్ టు రెస్పాండ్ అంటోంది కువైట్ కూడా సిద్ధమైపోయింది. కువైట్ కూడా దాడికి దిగుతామంటూ చెప్పుకొస్తోంది. కువైట్ కూడా నేను దాడులకు సిద్ధమంటూ కూడా చెప్పుకొస్తున్న క్రమం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అండ్ దోహా ఎటువంటి పరిస్థితుల్లో మీరు చూస్తున్నారు, దోహాలో కూడా దాడులు తీవ్రతరం అవుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు రియాక్ట్ అవుతున్నారు. నెతన్యాహు కూడా ఇప్పుడు రియాక్ట్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక అంతం కాక తప్పదు అంటూ కూడా మీరు చూడొచ్చు. టెహ్రాన్పై బాలిస్టిక్ మిసైల్తో దాడికి పాల్పడిన సందర్భం. టెహ్రాన్ ప్రస్తుతం ఎలా ఉందో విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఇరాన్ రాజధాని టెహ్రాన్. ఇప్పటికీ ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ చెబుతోంది, టెహ్రాన్లో ప్రజలు ఎవరైనా ఉంటే కనుక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి, అక్కడి నుంచి పారిపోయి మీ ప్రాణాలను రక్షించుకోండి, మిగిలిన నగరానికి వెళ్ళిపోయినని చెప్పి. ఇప్పుడైతే ఇజ్రాయెల్ అటాక్ చేసిందో, టెహ్రాన్పై బాలిస్టిక్ మిసైళ్లతో దాడులకు పాల్పడిందో మీరు చూడొచ్చు. విజువల్స్ పూర్తిగా చెల్లా చెదరైపోయిన సందర్భం, పూర్తిగా ముక్కలైపోయిన సందర్భం గురించి మాట్లాడుకుంటున్న క్రమం. విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా అక్కడ మిసైల్ దాడి జరిగిన తర్వాత ఆ భవనం పూర్తిగా పేలిపోయి ముక్కలుగా పడిపోతున్న ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అందుకే అంటోంది ఇక్కడ టార్గెట్ ఏంటి, పెజెష్కియాన్తో పాటు అయతుల్లా అలీ ఖమేనీ, అంటే వాళ్ళ ప్రెసిడెంట్ పెజెష్కియాన్తో పాటు ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ టార్గెట్. అందుకే టెహ్రాన్లో ఒక్కసారిగా దాడులు బీభత్సంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ జరపడానికి కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి కీలకమైన వాళ్ళ నెట్వర్క్ అంతా ఇక్కడే ఉంది. ఇక్కడే అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి రెసిడెన్స్ ఉంది అనేది ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉన్న సమాచారం. ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లోని ఇరాన్ని విడిచిపెట్టేది లేదు. మరి ముఖ్యంగా అయతుల్లా అలీ ఖమేనీని, ఇంకా చెప్పాలంటే పెజెష్కియాన్ని విడిచిపెట్టేదే లేదు అంటూ కూడా ఇటు దాడులకు ఉపక్రమిస్తున్న సందర్భం. గత కొన్ని రోజులుగా వ్యూహాత్మకంగా వెళ్తోంది. మీకు గుర్తుంటే కనుక మనం కొద్ది రోజుల క్రితం మాట్లాడుకున్నాం. ఇటు హెజ్బుల్లాని టార్గెట్ చేసింది, గాజాలో ఉన్న హమాస్ని టార్గెట్ చేసింది, దాంతోపాటు యమన్లో ఉన్న హౌతీని టార్గెట్ చేసింది. ఇవన్నీ కూడా గత కొద్ది రోజులుగా జరుగుతున్న సందర్భం. ఇంకా చెప్పాలంటే అఫ్కోర్స్ అంత రిలేటివిటీ కాకపోయినప్పటికీ పాకిస్తాన్ని బేస్ చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా దాడులకు పాల్పడిన సందర్భం. అంటే ఎక్కడ కూడా ఎవరికి అంతు చిక్కకుండా వ్యూహాత్మకంగా ఇటు దాడులకు పాల్పడుతూనే ఉంది. మరి ముఖ్యంగా ఇటు అబ్రహీం లింకన్ని అక్కడ ఏర్పాటు చేసింది అరేబియా సముద్రం దగ్గర. ట్రంప్ ఇప్పటికే ఒక ఇండికేషన్ ఇచ్చిన సందర్భం.
ఏమని దాడులు ఇంకా జరుగుతాయని చెప్పి అర్థం వచ్చిన ట్రంప్ చెప్పుకొచ్చాడు. కానీ ఈ దాడులు కొన్ని రోజుల పాటు కాదు, ఇంకా ఎక్కువే కంటిన్యూ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఇక్కడ కనిపిస్తున్న సందర్భం. యావత్ ప్రపంచ దిగ్భ్రాంతి గురవుతోంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద దెబ్బ ప్రపంచానికి. డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ ఇప్పటికే ఇండియా అడ్వైజరీ జారీ చేసింది. ఇన్ వ్యూ ఆఫ్ ద డెవలపింగ్ సిచ్యువేషన్ ఆల్ ఇండియన్ నేషనల్స్ ఇన్ ఇరాన్ ఆర్ అడ్వైజ్డ్ అంటూ కూడా చెప్పుకొస్తూనే to exercise utmost caution, avoid unnecessary movement and remain indoors as far as possible. Indians may also continue to monitor the news, maintain situational awareness and await any further guidance from the Embassy of India. The emergency contact details or the embassy are reiterated as below అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. ఆ డీటెయిల్స్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఎంబసీ ఆఫ్ ఇండియా టెహరాన్లో ఉన్న ఇండియన్ ఎంబసీ రియాక్ట్ అయింది. మా ప్రతినిధి కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు, జూమ్ లైవ్లో అందుబాటులోకి రాబోతున్నారు మరి కాసేపట్లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు. ఇరాన్ దాడులని తీవ్రతరం చేసింది. ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులు ఉగ్రరూపం దాల్చాయని చెప్పుకోవాలి. ఇద్దరు కూడా భీకర స్థాయికి చేరుకున్న రెండు దేశాల మధ్య. అయితే నేరుగా అమెరికా రంగంలోకి దిగిందా అంటే నేరుగా దిగకపోయినప్పటికీ ఇటు ఇజ్రాయెల్ని ముందుంచి దాడులకు పాల్పడింది. ఎస్, నేనే దాడులు చేయించానంటూ కూడా చెప్పుకొచ్చిన క్రమం. నా కొలీగ్ కళ్యాణ్ కూడా అందుబాటులో ఉన్నారు. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కళ్యాణ్, ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ప్రస్తుతం పరిస్థితులు అండ్ కాన్ఫ్లిక్ట్ ఏమైనా కాస్త తగ్గిందా లేకపోతే ఇంకా పెరిగే అవకాశమే కనిపిస్తోందా? సచిన్, ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సిచ్యువేషన్స్ ఇంకా ఎస్కలేట్ అయ్యాయి. ఇటు ఇజ్రాయలీ ఫోర్సెస్ అలాగే అమెరికన్ ఫోర్సెస్ వాళ్ళ టార్గెట్స్ ని పెంచుకుంటూ పోయారు. ప్రస్తుతానికి గతంలో మనం చూసాం ఇంతకుముందు ఇటు ఖమేనీ, సుప్రీం లీడర్ ఖమేనీ కాంపౌండ్ ని మాత్రమే టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇరానియన్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటే ఏదైతే న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారో అని చెప్పారో దానికి సంబంధించిన ఒక ఏజెన్సీ ఇరానియన్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ, అలాగే పార్చిన్ మిలిటరీ కాంప్లెక్స్, వీటన్నిటిని కూడా ఈ టార్గెట్స్ ని అంటే టార్గెట్ లిస్ట్ అనేది కొంచెం ఎక్స్పాండ్ అయింది. ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది, ఇంకా ముందుకి ఎస్కలేట్ అవుతూనే ఉంది అన్నదానికి ఇది నిదర్శనం అనుకోవచ్చు ఒక రకంగా. ఒకసారి మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. మినిస్ట్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్ ని టార్గెట్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ని టార్గెట్ చేశారు, ఎట్ ద సేమ్ టైం ఇరానియన్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అలాగే మిలిటరీ కాంప్లెక్స్, ఈ 4 ప్లేసెస్ ని ప్రస్తుతానికి ఇజ్రాయలీ ఫోర్సెస్, అమెరికన్ ఫోర్సెస్ టార్గెట్ చేసి వాటన్నిటిపైన కూడా మిసైల్స్ ని ప్రయోగించినట్టు తెలుస్తుంది. అలాగే న్యూక్లియర్ మిసైల్ బేసెస్ ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. స్ట్రైక్స్ హ్యావ్ ఆల్సో బీన్ రిపోర్టెడ్ ఇన్ ఇస్ఫహాన్, తబ్రీజ్, అలాగే పోర్ట్ సిటీ బుషహెర్. సో మొత్తానికి అయితే ఇటు ఇరాన్ న్యూక్లియర్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఇస్ఫహాన్ లో ఉందో దాన్ని కూడా టార్గెట్ చేశారు. సో ఇరాక్ స్పిల్ ఓవర్స్, సెవరల్ పవర్ఫుల్ ఎక్స్ప్లోషన్స్ హ్యావ్ ఆల్సో బీన్ రిపోర్టెడ్ నియర్ ద యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ ఇన్ ఎర్బిల్ ఇన్ నార్దర్న్ ఇరాక్. సో ఇరాక్ ని కూడా ప్రస్తుతానికి ఇరాక్ లో ఉన్న కొన్ని ప్లేసెస్ ని కూడా ఇటు అమెరికాకి సంబంధించిన కాన్సులేట్ ఏదో ఉందో అక్కడ ఇరాన్ టార్గెట్ చేసి వాటిని కూడా పీల్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. మరొక పక్కన ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఒక్కసారి వాటి పరిస్థితి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు దుబాయ్ లో కూడా ప్రస్తుతానికి బుర్జ్ ఖలీఫా, దుబాయ్ లో ఉన్న బుర్జ్ ఖలీఫాకి సంబంధించి ఆ ప్లేసెస్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా మొత్తానికి అయితే అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా ఇవాక్యుయేషన్ కి సంబంధించిన ఎమర్జెన్సీ నోటిఫికేషన్స్ వెళ్ళాయి. వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి సుదీర ప్రాంతాలకి, దూరమైన ప్రాంతాలకి వాళ్ళందరినీ కూడా ఇటు దుబాయ్ లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అబుదాబిలో క్రాస్ ఫైరింగ్ జరగడం వల్ల ఒక వ్యక్తి చనిపోయినట్టు తెలుస్తుంది. ఇటు ఎయిర్పోర్ట్ కి సంబంధించి మనం చూస్తే కనుక ఎయిర్పోర్ట్స్ ఇటు ఎయిర్ ఇండియా నుంచి, రష్యా నుంచి, అలాగే అంటే ఇండియా నుంచి కావచ్చు, రష్యా నుంచి కావచ్చు, మిగతా దేశాల నుంచి ప్రస్తుతానికి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కి ఫ్లైట్ సర్వీసెస్ అన్ని కూడా నిలిపివేశారు. ఇటు యూరోపియన్ యూనియన్ ఒకసారి మనం చూస్తే కనుక యూరోపియన్ యూనియన్ ప్రస్తుతానికి రెడ్ సీ నావల్ మిషన్ పరిసర ప్రాంతాల్లో ఏదైతే మెరిటైమ్ కారిడార్ అంటారు ఆ కారిడార్ లో ఉన్న పరిసర ప్రాంతాల్లో మాక్సిమం అక్కడ రిస్ట్రెయింట్ ని ప్లేస్ చేయాలి రెడ్ సీలో అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఇండియన్ ఎంబసీస్ ఏవైతే ఇజ్రాయెల్ లో కావచ్చు, ఇరాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీస్ కూడా ఒక ఎమర్జెన్సీస్ డైరెక్టివ్స్ అయితే మొత్తానికి ఒక సర్క్యులర్ అయితే ఒక ఎమర్జెన్సీ సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారు. ఇరాన్ లో అలాగే ఇజ్రాయెల్ లో ఉన్న ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఇండోర్స్ అంటే ఇంటి పట్టనే ఉండండి అండ్ చాలా కాషియస్ గా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇటు ఎయిర్ ఇండియా
ఆపరేషన్స్ ఆల్మోస్ట్ లాస్ట్ 1 వీక్ నుంచే ఈ ఏరియాస్ కి సంబంధించి ఆపరేషన్స్ లేకపోవడం వల్ల మొత్తానికి ఇండియన్ ఎంబసీలో ఉన్న ఇండియాకి సంబంధించిన అంబాసిడర్స్ కానీ అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఇండోర్స్ లో సెక్యూర్డ్ ప్లేసెస్ లో ఉండాలంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మరొక పక్కన ఇటు బెహ్రెయిన్ మనం చూస్తే కనుక ఇరాన్ ప్రస్తుతానికి డైరెక్ట్ గా మిసైల్స్ ని లాంచ్ చేస్తుంది. ఇటు అమెరికా సంబంధించిన నావీకి సంబంధించిన 5th ఫ్లీట్ ని టార్గెట్ చేస్తూ, బెహ్రెయిన్ లో ఉన్న 5th ఫ్లీట్ ని టార్గెట్ చేస్తూ మొత్తానికి అయితే మిసైల్స్ లాంచ్ చేసింది. హెవీ ఎక్స్ప్లోషన్స్ హ్యావ్ కన్ఫర్మ్డ్ ఇన్ ద ఏరియా. అలాగే ఎమర్జెన్సీ సైరన్స్. మరి ఈ దాడులు బెహ్రెయిన్ సరిపోయారా లేదా అన్న దానిపై ఇంకా అప్డేట్ రావాల్సి అయితే ఉంది. మరో పక్కన ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మనం చూస్తే కనుక అక్కడ క్రాస్ ఫైర్ చనిపోయారని చెప్పుకొస్తున్నారు. అలాగే రెసిడెన్షియల్ ఏరియాలో మిసైల్స్ ఇంటర్సెప్ట్ అవ్వడం వల్ల అక్కడ కొంత శకలాలు ఆ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న బిల్డింగ్స్ పైన, అక్కడ ఉన్న ప్రజల పైన కూడా పడినట్టు తెలుస్తుంది. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రస్తుతానికి నేషన్ వైడ్ ఒక సెక్యూరిటీ అలర్ట్ ని అయితే జారీ చేశారు. అక్కడ ఉన్న ఎయిర్ స్పేస్ అలాగే సివిలియన్ ఫ్లైట్స్, ఈ ఫ్లైట్ సర్వీసెస్ అన్ని కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేశారు, అన్ని గ్రౌండ్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఇటు ఖతర్ అండ్ కువైట్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. అమెరికన్ ఎంబసీ, ఖతర్ లో ఉన్న అమెరికన్ ఎంబసీలో ప్రస్తుతానికి ఎమర్జెన్సీ అలర్ట్, అక్కడ ఖతర్ లో ఉన్న అమెరికన్ ఎంబసీలో ఎమర్జెన్సీ అలర్ట్ ని జారీ చేశారు. అలాగే స్ట్రిక్ట్ గా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా ఒక షెల్టర్ లోకి వెళ్ళి ఉండాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రీజనల్ స్ట్రైక్స్ ఒకసారి చూస్తే కనుక ఇటు కువైట్ లో స్ట్రైక్స్ కూడా జరిగినట్టు తెలుస్తుంది. గతంలో ఇటు ఇరాన్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని అమెరికన్ అలాగే ఇజ్రాయెల్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ ని టార్గెట్ చేసుకుంటూ ఇరాన్ అక్కడ కువైట్ లో కూడా కొన్ని మిసైల్స్ ని ప్రయోగించినట్టు తెలుస్తుంది. ఇరాక్ ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తే, ఇరాక్ మనం చూస్తే కనుక బ్లాస్ట్లు ఇటు అమెరికన్ కాన్సులేట్ ఏదైతే ఎర్బిల్ అనే ఒక ప్లేస్ లో కాన్సులేట్ ఉందో అక్కడ బ్లాస్ట్లు జరిగాయి. అలాగే బాగ్దాద్ కి సంబంధించి కూడా బాగ్దాద్ లో కూడా కొన్ని మిసైల్స్ అక్కడ కూడా ప్రయోగించినట్టు తెలుస్తుంది. ఇటు ఇరాకీ ప్రైమ్ మినిస్టర్ రిపోర్టెడ్, ఆయన ఒక రిపోర్ట్ ని కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. అది కూడా కొంచెం చదివి వినిపిస్తా. ఇరాకీ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ రిపోర్టెడ్లీ warned powerful Iran-backed armed groups like the Popular Mobilization Units that if they choose to intervene military in this conflict, అంటే ఇరాన్ ని సపోర్ట్ చేసే కొన్ని మిలిటరీ ఫోర్సెస్, కొన్ని మిలిటెంట్స్ అని చెప్పొచ్చు, లేకపోతే టెర్రరిస్టులు అని చెప్పొచ్చు, అలాంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇరాక్ లో కొన్ని ఉన్నాయి. ఆ గ్రూప్స్ కనుక బయటకు వచ్చి ఇరాన్ ని సపోర్ట్ చేస్తే కనుక వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి అంటూ ఇటు ఇరాకీ ప్రైమ్ మినిస్టర్ చెప్పుకొస్తున్నాడు. సో వాళ్ళు ఖచ్చితంగా ఇరాన్ కి సపోర్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా లేకపోలేదు సచిన్. మరొక పక్కన ఇటు ఇజ్రాయెల్ అండ్ అమెరికాకి సంబంధించిన అలైన్మెంట్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. అంటే ఇజ్రాయెల్ అమెరికాకి ఏ ప్రపంచ దేశాలు సపోర్ట్ చేసే అవకాశం ఉంది, ఎట్ ద సేమ్ టైం ఇరాన్ కి ఏ ప్రపంచ దేశాలు, ఏ మిలిటెంట్ గ్రూప్స్, ఏ టెర్రరిస్ట్ గ్రూప్స్ సపోర్ట్ చేసే అవకాశం ఉందో అవి కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రధానంగా మనం చూస్తే కనుక ఇటు అమెరికా అండ్ ఇజ్రాయెల్ కి యునైటెడ్ కింగ్డమ్ చాలా క్లియర్ గా ఒక అలై, ఒక మిత్ర దేశం అని చెప్పుకోవచ్చు. సో యునైటెడ్ కింగ్డమ్ ప్రస్తుతానికి అఫీషియల్ గా ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు.